నమస్కారం అండి. నా పేరు బి ప్రసాద్ రెడ్డి. మనది వచ్చేసి ఎస్ఎస్వి న్యాచురల్ ఫార్మింగ్. అయితే ఇవాళ టాపిక్ వచ్చేసి కొబ్బెర. చాలామంది అడిగేది ఏంటంటే డిస్టెన్స్ ఒక్కొక్క మొక్కకు ఎంత పెట్టుకుంటే బాగుంటుంది అని. ఈ కొబ్బరి గురించి చెప్పాలంటే మనకు కనీసం ఒక 40 ఫీట్లకు ఒకటి పెట్టుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే మనము ప్రతి తోటలో చూస్తుంటాము, ఎంట్రన్స్లో దగ్గర దగ్గర పెట్టేస్తారు, ఒక్కదానికి ఒక్క చెట్టుకు ఒక కాయ కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక్కొక్క మట్ట వచ్చేసి 18 ఫీట్లు ఉంటుంది. కాబట్టి 18 ఫీట్ల దూరం చూసుకున్నా 36 ఫీట్లు. 36 ఫీట్లకు ఒక మొక్క పెట్టుకున్నా బాగుంటుంది. అట్లానే మనం 36 ఫీట్లకు ఒక మొక్క పెట్టాము. ఇందులో ఒక ఎకరంన్నరలో ఒక 100 కొబ్బరి చెట్లు పెట్టాము మనం. ఈ 100 కొబ్బరి చెట్లు కూడా మనం స్టార్టింగ్ నుంచి ఎట్లా పెంచాము, ఇది 4వ సంవత్సరం. స్టార్టింగ్ నుంచి ఎట్లా పెంచామో మనము దీంట్లో మాట్లాడుకుందాం. స్టార్టింగ్ నుంచి కూడా మనం ఏం చేసామంటే దీన్ని జీరో బడ్జెట్, అంటే మనము రూపాయి ఖర్చు పెట్టకుండా, ముఖ్యంగా ఇది వచ్చే దీనికి వ్యాధులు ఏంటంటే, వ్యాధులని చెప్పడం కంటే మోగి ఒకటి కొడుతుంది ఇది. ఆ మోగి మధ్యలో ఏదైతే లేత చిగురులు వస్తాయో దాన్ని తినుకుంటా పురుగు అందులో నుండి చెట్టు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మనకున్న వనరులు వాడుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇప్పుడు మట్టి, చిక్కడి మట్టి కానీ పోయడం మోగిలో, లేదంటే మనకు ఈ గోమూత్రం ఒక దోసెడు తీసుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి పోసినట్టయితే చెట్టు మోగి కొట్టకుండా బాగా పెంచుకోవచ్చు. అంటే మనం ఆ విధంగానే ఇప్పుడు ఈ 100 చెట్లు పెంచాము ఈ ఎకరంన్నరలో. 4th ఇయర్ రన్నింగ్ ఉంది. ఇంకా ఫ్లవరింగ్ కూడా ఎక్కడ రాలేదు. మీరు ఇది చూసినట్టయితే ప్రతిదీ కూడా కొబ్బరి చెట్టు పక్కన మునిగ చెట్టు ఉంటుంది, ప్లస్ ఇది గ్లైర్సిడియా ఉంటుంది. ఈ 2 పెడితే దానికి కావాల్సిన ఎరువు చాప్ డ్రాప్ ద్వారా సరిపోతుంది. కాబట్టి కొబ్బరి పెంచుకోవచ్చు. కొబ్బరి మనకు మందు వచ్చినా కానీ 50 రూపాయలకు అమ్ముకున్నా బాగానే ఉంటుంది. ఆ బేస్లో కొబ్బరి పెట్టాము. ప్రతి ఒక్కరు కూడా 36 ఫీట్లకు ఒకటి పెట్టుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే మనకి ఇంటి దగ్గర ఆల్రెడీ మనకు ఒక చెట్టుకు 100 కాయలు వస్తున్నాయి. 100 నుంచి ఒక చెట్టుకు 100 వస్తున్నాయి, ఇంకొక చెట్టుకు 200 కాయలు వస్తున్నాయి. అట్లీస్ట్ మనం ఒక 100 కాయలు పెట్టుకున్నా కానీ మనకు దాదాపు ఆదాయం 100 చెట్ల మీద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో అట్లనే మనకు ఇంకా మిగిలిన అనేక రకాలైన సీతాఫలం, మామిడి, జామ, వాటర్ యాపిల్, బత్తాయి, అట్లా అనేక రకాలు ఉంటాయి అందులో. అంటే ఇందులోనే అంటే ఇంకా ఏమేమి షేడ్కు ఏమేమి వస్తాయో దాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. కొబ్బరి పెంచుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి పెరిగిందంటే కొన్ని 35 ఏళ్ళు వస్తాయి. షార్ట్ అయితే, హైట్ అయితే మనకు అది ఈస్ట్ కోస్టాల్ అయితే దాదాపుగా మనకు 80 ఏళ్ళ వరకు కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు మెయింటెనెన్స్ కాస్ట్ ఎట్లా తగ్గించుకోవచ్చు. ప్లస్ ముఖ్యంగా ఏంటంటే దీనికి వచ్చే వ్యాధులు అనుకోవచ్చు, లేకపోతే మీరు మోగిని కంట్రోల్ చేయగలిగితే బాగుంటుంది. అయితే మిగిలినది వచ్చేసేసి తెల్లదోమ ఎక్కువ ఉంటుంది. ఆ తెల్లదోమ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా నష్టమే అనుకోవచ్చు. అంటే పెరగడం, గ్రోత్ పరంగా, హీల్డ్ పరంగా దానికి మనం మట్టి ద్రావణం కొట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనము చక్కగా కొబ్బరి పెంచుకుంటే బాగుంటుంది.